మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలడంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 5 అధికారులు మృతి చెందారు. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అజిత్ హఠాత్తుగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. రాష్ట్ర పొలిటికల్ కింగ్ మేకర్ అజిత్ పవార్ ఇక లేరు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్ మృతి చెందారు. బారామతి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన బారామతిలోనే తుదిశ్వాస విడిచారు. ఓ బహిరంగ సభ కోసం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు డిప్యూటీ సీఎం. వరుసగా ప్లాన్ చేసుకున్నారు. సివిక్ పోల్స్ విజయం అనంతరం పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఉదయమే బారామతికి చేరుకోవాలన్నారు. కానీ అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఆ వెంటనే ఇంధన ట్యాంక్ పేలడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా తుది శ్వాస విడిచారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అజిత్ పవార్. 6 సార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆది నుంచి కార్యకర్తల మనిషిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజిత్ పవార్ శరద్ పవార్ నుంచి విడిపోయి మహాయుతితో చేతులు కలిపారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇక లేరు. 6 సార్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు. 1959 జూలై 22న మహారాష్ట్రలో జన్మించిన అజిత్ పవార్ బారామతి నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అజిత్ మరణంతో ఒక్కసారిగా రాజకీయ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అజిత్ పవార్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. एक लोकनेते होते आणि महाराष्ट्राच्या कानाकोपऱ्याची माहिती असलेला, महाराष्ट्राच्या प्रश्नांची जाण असलेला अशा प्रकारचा हा नेता होता की ज्यांच्याबद्दल जनसामान्यांमध्ये प्रचंड मोठी आस्था होती. अजितदादा एक अतिशय संघर्षशील
अशा प्रकारचं नेतृत्व होतं आणि सर्व परिस्थितीमध्ये न डगमगता पुढे जाणारं अशा प्रकारचं व्यक्तिमत्व होतं. महाराष्ट्राकरता आजचा दिवस हा अतिशय कठीण दिवस आहे, कारण अशा प्रकारचं नेतृत्व तयार व्हायला अनेक वर्ष लागतात आणि ज्यावेळी महाराष्ट्राच्या विकासामध्ये अतिशय महत्त्वपूर्ण योगदान ते देत होते, अशा काळामध्ये त्यांचं निघून जाणं हे अविश्वसनीय आहे, मनाला चटका लावणारं आहे. माझ्याकरता तर वैयक्तिक एक दमदार आणि दिलदार अशा प्रकारचा मित्र या ठिकाणी सोडून गेलेला आहे. त्यांच्या कुटुंबावर देखील हा प्रचंड मोठा आघात आहे. मी आणि एकनाथराव शिंदेसाहेब आम्ही लवकरच बारामतीकडे निघणार आहोत. सकाळपासून मी सगळ्यांच्या संपर्कात आहे. माननीय प्रधानमंत्री महोदय, माननीय गृहमंत्री महोदय सर्वांशी चर्चा करून त्यांनाही घडलेल्या परिस्थितीची सगळी कल्पना मी दिली आहे. त्यांनीही याबद्दल प्रचंड दुःख हे व्यक्त केलेलं आहे. एकूणच देशातच या संपूर्ण प्रकरणामुळे हळहळ पसरलेली आहे. पुढच्या सगळ्या गोष्टी ज्या आहेत त्या परिवाराशी चर्चा करून ठरवण्यात येतील. सकाळी सुप्रियाताईंशी माझं बोलणं झालं, त्यानंतर पार्थ पवारांशी माझं बोलणं झालं. एकदा संपूर्ण परिवार बारामतीला पोचल्यानंतर पुढच्या सगळ्या गोष्टींचे निर्णय हे त्यांच्या संमतीने घेतले जातील. महाराष्ट्रामध्ये आज शासकीय सुट्टी आम्ही घोषित केलेली आहे आणि त्यासोबत 3 दिवसाचा दुखवटा देखील जाहीर करण्यात आलेला आहे. पुढच्या सगळ्या बाबींची कल्पना ही आपल्याला लवकरच देण्यात येईल. पण मला असं वाटतं की कधीही भरून न निघणारं अशा प्रकारचे नुकसान आहे. महाराष्ट्रातनं असे लोकनेते गेल्यानंतर जी पोकळी तयार होते ती भरून काढणं हे अतिशय कठीण आहे आणि निश्चितच इतक्या सोबत, इतक्या जवळून आणि इतक्या संघर्षाच्या काळात एकत्रित काम केलेलं आहे की त्यातनं खरं तर अशा गोष्टीवर विश्वास ठेवायलाच मन तयार होत नाही. तर पुढच्या ज्या काही गोष्टी जशा ठरतील तसं आपल्याला कळवण्यात येईल. महाराष्ट्र के उपमुख्यमंत्री और जमीन से जुड़े हुए जननेता श्रीमान अजीत दादा पवार, इनका एक विमान के एक्सीडेंट में बहुत ही दुखद निधन हुआ है. इसकी वार्ता आने के बाद महाराष्ट्रातले